మరి దాని గురించి ఎవరు ఎందుకు ఖండించలేదు? ఖండించాము మేము, ఖండాలుగా ఖండించాను నేను. తర్వాత మేబీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు, కొంతమంది గాంధీ మహాత్ముడి ఫాలోయర్స్ ఖండించారు. సో బట్ అప్పటికే తీసేసుకున్నారు కదా అనే దీంట్లో ఉండింది. అంటే బిగ్ బాస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది కంప్లీట్ సీక్రెసీ ఉంటుంది. అవును, ఏదో పేర్లు బయటకు వస్తాయి కానీ వెళ్ళేదాకా ఎవ్వరికి తెలియదు. సో ఆ కోణంలో బిగ్ బాస్ ఓవర్లుక్ చేసేసి ఉండొచ్చు, ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ వెళ్ళిపోయిన తర్వాత పలానా వాళ్ళు సెలెక్ట్ అంటే ఎర్రీ ఈవిడనట్టే సెలెక్ట్ చేస్తారు, ఈవిడ మీద ఇది ఉంది కదా అని చెప్పి అన్నప్పుడు బిగ్ బాస్ అబ్బో అని చూసుకోలేదే, సరే పంపించేయండి ఫస్ట్ వీక్ అనుకున్నాడేమో. ఇలా కూడా జరుగుతుందా? అలా జరగదు యాక్చువల్గా. జనాలు ఓటింగ్ మీదే జరుగుతుంది. సో కంప్లీట్లీ జనాలు ఎవరికి అగెనిస్ట్ గా ఉన్నారనే విషయం దాంట్లో మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ చాలా మందికి బిగ్ బాస్ లో జనాల ఓటింగ్ మీద జరుగుతుంది అని చెప్పేసి ఏదో చెప్తున్నారు అనుకుంటారు. కానీ మనకు వచ్చే మెసేజెస్ అంటే ఇప్పుడు ఆర్టిస్టులు చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా మనకి పర్సనల్ గా మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఒక నంబర్కి మిస్డ్ కాల్ ఇమ్మని కానివ్వండి, ఓట్ చేయమని కానివ్వండి, ఇవన్నీ మనకు చూసినప్పుడు తెలుసు. బట్ బయట ఆఫ్ ది కెమెరా బయట తిరిగే వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారంటే అదంతా స్క్రిప్టెడ్, ఏదో డబ్బులు ఇచ్చుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. సరే వీళ్ళు లోపల ఏం చేయాలనేది వీళ్ళు డిసైడ్ చేసుకుని ఏమైనా చేసుకోవచ్చు, కానీ బిగ్ బాస్ ఇలా చెయ్యి అని చెప్పి ఏ రోజు స్క్రిప్ట్ ఇవ్వడు. అలాగే బిగ్ బాస్ ఓట్లను కూడా ఏం తారుమారు చేయడు. యాజ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూత్ఫుల్ ఎలక్షన్స్ అవి. మన ఎలక్షన్స్ అయినా ఎక్కడైనా రిగ్గింగ్లు జరుగుతాయేమో కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు పిఆర్లు ఇవన్నీ పెట్టుకొని కొంతమంది పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఆర్ఎల్స్ కొంతమంది ఆ కసి ఎవరికైతే ఉంటుందో, నాకు వచ్చే ప్రతి పైసా నేను పిఆర్కే ఇచ్చేస్తా, నాకు ఓట్లు గుద్దించండి చాలు అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళకి అలాగే పిఆర్ నుంచి గట్టిగానే పడతాయి ఓట్లు. సో దానికి మనం ఏం చేయలేం. ఓకే, బట్ అదర్వైజ్ అలా వచ్చిన ఓట్ల నుంచే లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం జరుగుతుంది. కానీ ఎందుకు సార్ జనాలకి ఇంత పిచ్చి బిగ్ బాస్ కి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు వెయిట్ చేస్తారు? అలా ఏమైనా చాలాసార్లు చాలా మంది దే టర్న్ డౌన్ ద ఆఫర్స్ ఆల్సో. నేను విన్నది నాకు కొంతమంది జానీ మాస్టర్ కూడా వచ్చింది కానీ ఆయన అడలేదు. చాలా మందికి అమ్మో వద్దురా బాబు మనకి నెగిటివిటీ మనం తట్టుకోలేము అని చాలా మంది. అంతెందుకు నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అని నా క్లోజ్ సర్కిల్లో చెప్పినప్పుడు వద్దు నెగిటివ్ అయిపోతావు అని చెప్పి నన్ను చాలా మంది హెచ్చరించారు. సో చాలా మంది ఆప్ట్ అవుట్, బట్ అలాగే చాలా మంది వెళ్ళాలని కూడా క్రేజ్ ఉంటుంది. అంటే వద్దు అనుకున్న వాళ్ళకంటే వెళ్ళాలనుకున్న వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. సరే, రీసెంట్ గా మనకు తెలిసిన బాగా కొంచెం క్లోజ్ సర్కిల్ గా ఉన్న వాళ్ళు అంటే ఇమాన్యుల్ కానివ్వండి, తనుజ కానివ్వండి, భరణి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆఫ్ ది కెమెరా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అనేది తెలుసు. కానీ వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ మీద నెగిటివిటీ అనేది చాలా తక్కువే అనుకోవచ్చు. బట్ తనుజ విషయంలోకి వచ్చేసరికి, భరణి గారి విషయం దగ్గరికి వచ్చేసరికి బాండింగ్స్ అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సీరియల్స్ లో ఉన్నప్పుడు ఇంత నెగిటివిటీ లేదు, బట్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పాజిటివ్ గా ఉన్నా కానీ నెగిటివిటీ పెరుగుతుంది. ఏంటి రీజన్? అంటే సీరియల్స్ లో ఉన్నప్పుడు మీకు అది యాక్షన్, ఇది రియాలిటీ కదా. కానీ వాళ్ళు ఇప్పటివాళ్ళు కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ప్రోగ్రామ్స్ లో కనబడుతూ ఉంటారు మనకి. తనుజ ఇంత ఏడవడం బిగ్ బాస్ లో తప్ప మనం ఎప్పుడు చూడలేదు. ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇస్ దట్ ట్రూ అండి? తనుజ స్ట్రాటజీ నేను అనుకునే కొంతమంది ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. ఎవరు? వన్ ఆఫ్ ద రీతు చౌదరి. రీతు చౌదరి కొన్నిసార్లు అవసరంగా ఏడుస్తుంది, ఇక్కడ అంత సీన్ లేదు కదా, దీనికి ఏడవడం ఏంటి, దీనికి ఇంత ఎక్కువ రియాక్షన్ అవుతుంది అనేది నాకు అనిపించింది. బట్ తనుజ విషయంలో నేను చూసినంత వరకు పెద్ద అంత నెగిటివ్ అయితే నేను అనుకోలే. భరణి గారి విషయంలో అయితే అసలు అబ్సల్యూట్లీ నాట్. నాకు ఎప్పుడు ఆయన అంటే భరణి గారు మళ్ళీ హౌస్ లో వచ్చారు మళ్ళీ ఇప్పుడు. కానీ మొన్నటి వరకు లాస్ట్ వీక్ భరణి గారు ఎలిమినేషన్ అవ్వడానికి కారణం ఈ బాండింగ్సే. అసలు ఈ బాండింగ్స్ లేకపోతే భరణి గారి గేమ్ చాలా బాగుంది. ఇప్పుడు బాండింగ్స్ అంటే అన్న, అక్క, చెల్లి, నాన్న, తమ్ముడు ఇవన్నీ ఓకే. ఏ లవ్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది జనాలు కొంచెం నెగిటివ్ గా చూస్తారు. రీతు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన దమ్ము శ్రీజ అండ్ కళ్యాణ్ తనుజ, సో వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే రీతు చౌదరి గేమ్ ఆడుతుందా, గేమ్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే గేమ్ ని క్రియేటివిటీగా చేశాను అని చెప్పి తనలో తను అనుకొని ఏదో యాక్ట్ చేస్తుందా? ఏదో ఒకటి చేయాలి మూడిట్లో ఏదైనా సరే. ఏమి చేయకపోతే వెళ్ళిపోతావు. ఓకే, నువ్వు ఓవర్ యాక్షన్ అయినా చేయి,
నెగిటివ్ అయినా చేయి, లేకపోతే ఏదో ఒకటి చేయి, మీరు ఏమన్నా చేయండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అది బిగ్ బాస్. బట్ ఏం చేయకుండా అలా కామ్గా ఉన్నారనుకోండి, ఆ తపనే లేదు వీళ్ళలో అనిపిస్తుంది. బిగ్ బాస్ అప్పుడు వాళ్ళని ఎక్కువ చూపించడు, వాళ్ళని ఎక్కువ అయితే ఎప్పుడైతే చూపించారో జనాలు వీడేం చేయలేదు అని చెప్పి ఓట్లు కూడా వేయరు. అట్ ద సేమ్ టైం నెగిటివ్ అవ్వడం కూడా రిస్కే. ఇప్పుడు మీరు నెగిటివ్ అయ్యారు అనుకోండి, నామినేషన్స్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు లాస్ట్ 2 పొజిషన్స్లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం పెర్ఫామ్ చేయలేదు, మీరు బాగా పెర్ఫామ్ చేశారు కానీ నెగిటివ్గా పెర్ఫామ్ చేశారు. అప్పుడు ఏం చేస్తారంటే జనాలందరూ ఈయన పెర్ఫామ్ చేయకపోయినా సరే ఏదో రకంగా ఈ నెగిటివ్ క్యారెక్టర్ని మనం ఎలిమినేట్ చేయాలనే కసితోటి ఈయనకి ఓట్లేస్తారు, ఇష్టం లేకపోయినా కూడా ఈయనకి ఓట్లేస్తారు. ఆ రకంగా ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, ఇదంతా స్ట్రాటజీసా? జనాల స్ట్రాటజీలు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు చాలా మంది, ఇలా లవ్ ట్రాక్లు పెట్టుకుంటేనో ఏదో రకంగా ఓవర్ యాక్షన్ చేస్తాను, బిగ్ బాస్ లో మనం ముందుకెళ్తాం. ఖచ్చితంగా చూపిస్తాడు బిగ్ బాస్, చూపించడం అయితే చూపిస్తారు, కానీ బయట మీరు చాలా నెగిటివ్ అవుతారు. నెగిటివ్ అయితే ఈ రకంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సరే, నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాలి అంటారు. కొంతమంది అయితే ₹1,00,00,000 ఇచ్చి వెళ్ళారు అని కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నాకైతే తెలీదు, నేను ఎవరిని అలా అడగలేను. కానీ మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, మీరేమైనా ఇచ్చారేమో అని. నా దగ్గరే ఉంది బూడిదేవుడు. లేదు, నాకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ప్యూర్లీ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. కాకపోతే బేరం అంటే రెమ్యూనరేషన్ ఎంత అన్నప్పుడు సరే ఓకే మంచి ఛాన్స్ కదా పోయినట్టే నేను సంతకం పెట్టేశాను. కానీ బయటకు వచ్చిన తర్వాత రే అలా ఒప్పుకోకూడదు, వాళ్ళు అడిగిన దానికి డబ్బులు అడగాలి, ఇలా ఇవో చెప్పుకుంటూ వచ్చారు. సరే కానీ అని చెప్పి నేను అనుకున్నా. కానీ మీకు అప్పుడు అడగడం రాలేదు, బార్గెనింగ్ గీర్గెనింగ్ ఏం చేసుకోకుండా నేను ఎక్కడ ఉండదు మనకు బేసికలీ. సో అందుకే మా అమ్మ నన్ను మార్కెట్కి పంపించదు. ఓకే, అలా అంతే తప్ప వాళ్ళు పాపం వాళ్ళు ఎప్పుడు అడగలేదు. ఇవన్నీ రూమర్స్ నాకు తెలుసు. ఓకే, సో ఇక్కడ బిగ్ బాస్ లో చూస్తే ఒక పక్కన మాధురి గారు కానివ్వండి, రీతు చౌదరి కానివ్వండి, అండ్ తనుజ కానివ్వండి, దివ్య కానివ్వండి, మన సంజన గారు కానివ్వండి, ఒక్కోసారి కొట్టుకుంటారేమోనని భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతే డిస్టెన్స్ ఇంత ఉంటారు, అమ్మో కొట్టేసుకుంటారు అనిపిస్తుంది మనకి. మ్యాన్ హ్యాండ్లింగ్స్ ఉండకూడదని చెప్పి ముందు అగ్రిమెంట్ లో ఉంటుందా? జరిగితే పంపించేస్తారు, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు. అది కాకపోతే ఇక్కడ లేడీస్ కొట్టుకుంటే ప్రాబ్లం లేదేమో అనిపిస్తుంది. ఎందుకు? అది ఉమెన్ హ్యాండ్లింగ్ కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ అది. ఏదైనా హ్యాండ్లింగే కదండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏ చంపదెబ్బ ఒకళ్ళు కొట్టారనుకోండి, అది ఎప్పటికీ చంపదెబ్బ కాదు. కానీ మొన్న మాధురి అండ్ రీతు చౌదరి ఆ గొడవ చూసినప్పుడు యాక్చువల్లీ మాధురి హ్యాస్ ఏ పాయింట్. ఆవిడికి ఒక పాయింట్ ఉంది. ఏంటి, ఈ బాండింగ్లు పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళు అది అంటే వాళ్ళు పట్టుకోలేదా బాండింగ్, వీళ్ళు పెట్టుకోలేదా బాండింగ్, నా బాండింగ్ మీద ఎందుకే నీకు గోళ అని చెప్పి ఈవిడ అరుస్తుంది. చూసాను అంటే అప్పుడు ఈవిడంటది అవన్నీ హెల్తీ బాండ్స్, నీది అన్హెల్తీ బాండ్, అది అన్న చెల్లి అక్క తమ్ముడు నాన్న కూతురు బాండ్, నీలాగా లవ్ బాండ్ కాదు, కాసేపు వాళ్ళతోటి కాసేపు వీళ్ళతోటి ఎవరు ఒప్పుకొని బాండ్ ఇది. సో దిస్ ఈజ్ రాంగ్ బాండింగ్ అని ఆవిడ అంటది. అంటే నా బాండ్ నా ఇష్టం. ఈవిడ ఈ అరుపుకి ఆవిడ మొహం అంతా ఫేషియల్ అయిపోతుందేమో అనిపించింది నాకు. అంత దగ్గర మీరు చెప్పినట్టు అంత క్లోజ్లో గట్టిగా అరిస్తే ఇది పడుతుంది తుంపర. సో పాపం రీతి చదివిన తర్వాత మొహం కడుకోవాల్సిన పరిస్థితి ఉండిందేమో అనిపించింది. కానీ బట్ అదే ఇప్పుడు మాధురి గారి దగ్గర మంచి పాయింట్ ఉండి అలా అరవడం వల్ల ఆ గయ్యాళతనం తెలుస్తుంది తప్ప ఆ పాయింట్ మాట్లాడింది అనేది తెలియట్లేదు జనాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.